Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Come on. Hey, నిద్రపోతూ నడుస్తావేట్రా నడు. ఏం పిల్ల ఏం గొడవ, ఈ అడవిలో ఎక్కడ ఉందో ఏటో చంపేస్తుంది కదరా. ఆకలవుతుంది. అమ్మంటే నాకు అన్నం పెట్టేది, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అయ్యో రక్తం, బాణం గుచ్చుకుందే. బాగా రక్తం వస్తుంది. బాధగా ఉందా? ఏడుస్తున్నావా? నీకు కూడా అమ్మలేదా? నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నాకు కూడా మా అమ్మ లేదు. మరి నీ బాణం తీస్తాను కానీ నన్నేం చేయకూడదు. ఇంక నొప్పి తగ్గిపోతుందిలే. మెల్లగా రండ్రా. జాగ్రత్త. కమాన్ మెల్లిగా దగ్గర జారిపోతావు. కుందేలు ఇందాక తప్పించుకుపోయావు కదూ, ఇప్పుడు తప్పించుకో చూద్దాం.
కాపాడాలి. సార్ టీ. సార్ మనం బయలుదేరి ఓ వారం రోజులు అయిపోయింది సార్. ఆ పిల్ల కనపడకపోతే పోయే. అది కాదు సార్, మనతో వచ్చిన సింగర్ని ఏ పులో సింహం ఎత్తుకుపోయి ఉంటుంది సార్. సార్ వాళ్ళు చాలా భయపడుతున్నారు సార్. ఈ అడవిలో కంటే చచ్చినా రావుంటున్నారు సార్. నిన్న రాత్రి కూడా ఏవో అడవి మనుషుల అరుపులు కేకలు సార్. అందుకే అందరూ భయపడిపోతున్నారు సార్. రఘురాం, రఘురాం, ఒరే నా పాప ఎదురా, నా రాణి ఎక్కడ? ఒరే నువ్వు ధైర్యంగా ఉండరా. పాప కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాగా. నో నో, నువ్వు నన్ను ఏదో మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నేను ఊహించిన జరగడానికి వీల్లేదు. అసలే మెంటల్ షాక్ తో బాధపడుతున్న జానికి బాగుపడాలంటే నా పాప నాకు దక్కాలి, నా రాణి నాకు దక్కాలి. ఆల్ రైట్ రఘు, ఆల్ రైట్. నా సాయ శక్తిలో ప్రయత్నించి పాపం తీసుకొస్తాను రా. నీకు తీసి రిలాక్స్, రిలాక్స్. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి నేను మీ అందరితో కలిసి ఉంటాను. నేను మీ టీచర్ని, తెలిసిందా? ఏమిటి ఊరికే తలాడిస్తున్నారు? బోధపడిందా? నేనన్నదే మీరు అనాలి. అనండి మమ్మీ. కాదు, కాదు, యూ. ఎం ఎం
జానకి, జానకి, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఎంతసేపు ఇలా బయట నిలబడతావు చెప్పు. లోపల పోదారా? ఏమండి, మన రాణి ఈ అడవిలోనే ఉంది కదండి? ఉంది. లోపల పెడదాంరా.
ఏమంటుందిరా జానకి? ఇంకేమంటుందిరా? అన్నయ్య, నా రాణి నాకు తప్పకుండా కనిపిస్తుంది కదూ? తప్పకుండా కనిపిస్తుందమ్మా. ఆ దేవుడి మీద నీకున్న నమ్మకం వృధా కాదు. హలో సార్. హలో వినోద్, వెల్కమ్. బై ది బై, మీట్ మై ఫ్రెండ్ రఘురామ్ అండ్ హిస్ వైఫ్. నమస్తే. రఘు, హీఈస్ మిస్టర్ వినోద్, ఇక్కడ కొత్తగా అపాయింట్ అయిన విజిలెన్స్ ఆఫీసర్. హీఈస్ మై అసిస్టెంట్ సాంబు. శంకర్, వీళ్ళ గెస్ట్ హౌస్ చూపించు. వినోద్, గో అండ్ టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ ఫాలో హిమ్ అండ్ హీ విల్ ఫాలో మీ సార్. ఓకే సార్? ఓకే మ్యామ్. రఘు, చాలాసేపటి నుండి ఇక్కడే నిలబడ్డట్టున్నారు. అమ్మా జానకి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే. రాయ్, ఇలా రా. రఘు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా. నేను వేరే ఉద్దేశంతో అండలేదు. పాప దొరకదని ఖచ్చితంగా తెలుసు కూడా ఎందుకు రావడం మభ్య పెట్టడం? పాప దొరుకుతుందనే నమ్మకం కానీ ఇంకా బ్రతికుందనే ఆశ కానీ నాకు లేదురా. అయినా నా జానకిని బ్రతికించుకోవడం కోసం ఇలా మభ్య పెట్టక తప్పడం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. గుడ్ మార్నింగ్ సార్. ఓ, గుడ్ మార్నింగ్. ఏరా రఘు, ఒంటరిగా కూర్చున్నావు? జానకి ఎక్కడ? ఈ లోకాన్నే మరచిన జానకి ఆ గదిలో, మాకు జీవిత సర్వస్వమైన రాణి ఎక్కడో అసమర్థునిగా ఆలోచిస్తూ నేనిక్కడ. అన్నీ తెలిసి కూడా బాధపడతావు ఎందుకురా? పాప చాలా బాగుంది. పేరు రాణి. పాపం ఈ భయంకరమైన ఫారెస్ట్ లో ఎన్ని కష్టాలు పడుతుందో వెతికించారా? నేనే స్వయంగా వెతికాను వినోద్. ఆ పాప తప్పిపోయి ఇప్పటికి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలా? అవును బాబు. ఓ ఇంటిదై పిల్లా పాపలతో కళకళలాడుతూ తిరగాల్సిన వయసు ఎక్కడుందో ఏమైపోయింది. సారీ సార్, గతం గుర్తు చేసి మీ మనసు గాయపరిచాను. దట్స్ ఆల్ రైట్. వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను రా. మంచిదిరా. వినోద్, నా మాట విను. నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. ఇది పిక్నిక్ ప్లేస్ కాదు ఆయన. పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉండే డేంజరస్ ఫారెస్ట్. ఆ సంగతి ఆఫీసర్స్ కి తెలీదు. నోర్మై, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ జంతువులను చూసి భయపడ్డావా? నాన్సెన్స్. చూడు నాయనా, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. పీడబ్ల్యూడీలో జాబ్ వచ్చింది.
ట్రాన్స్ఫర్లు ఎక్కువై నా ప్రేమకి నేను తక్కువైపోతానేమోనని ఆ జాబ్ కమిట్ అవ్వాలా. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చింది. నేను క్యాంపుల్లో ఉంటే నా ప్రేమ వ్యాంప్ అయిపోతుందేమోనని దానికి కమిట్ అవ్వలే. స్పెషల్ ఆఫీసర్వి నా ఫ్రెండ్వే కదా, క్యాంపులు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉండవని దీనికి కమిట్ అయ్యాను. అంతేగాని ఈ జంతువుల గురించి నాకు భయం ఏమీ లేదు. అంచేత నా మాట విన్న ఆయన, మనం ఇక్కడ ఎంత సెర్చ్ చేసినా మనకి కనిపించేది మరి ఏమీ కాదు నాయన. మనల్ని కూడా క్లోజ్ చేసే ఏనుగులతో లేకపోతే సింహాలతో. నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే చిన్నది కాస్త బయటకు వస్తుంది. ఇప్పుడు ఏనుగులసే వచ్చి నా ముందు నిలబడినా నేను భయపడను. ఏంటి బయట దిగుతున్నావు? ఏనుగు అనగానే భయపడ్డావా? అటు చూడరా. ఏముందటు చూడరా. వామ్మో, ఏనుగు ఏనుగు! ఐ విల్ ఫైర్. యు ఫూల్, మనం షూట్ చేయాల్సిన వాళ్ళం కాదు. వి ఆర్ నాట్ హంటర్స్. గుడ్ ఐడియా. మనం లెఫ్ట్ లో దానికి సిగ్నల్ ఇచ్చేసి రైట్ లో దిగి పారిపోదామా? నువ్వు నోరు మీ. ఏనుగు ఆగు ఆగు ఆగు! వామ్మో, నేను పిచ్చెక్కింది. ప్రేమ, నేను పైవాడికి వదిలి వెళ్తున్నా. అమ్మో వినోద్, పిక్కమలను చూపించు. బాబు ఇక్కడ వదిలేలేదు. పరిగెత్తు పరిగెత్తు, ఇంకా పరిగెత్తాలి. అయ్యో, ఎక్కడెక్కడికో వచ్చి ఎరుక్కున్నాం. వినోద్, ఇది కాడు కాదు, నీకు నాకు వల్ల కాడు. నాయనా, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. మనం ఫారెస్ట్ లో ఇలా నడిచి ముందుకు వెళ్ళేమే అనుకో, మనం మళ్ళీ తిరిగి రాకపోవడం డెఫినెట్. ఆ నాయుడు నా ప్రేమతో కమిట్ అయిపోవడం డెఫినెట్. మైండ్ తినేస్తున్నావు కదరా. ఎవర్రా నీ ప్రేమ? ప్రేమ అంటేనా, నెల రోజుల్లోనే కళ్యాణం చేసుకోబోయే అమ్మాయి పేరే ప్రేమ. దాని పై ఇంట్లో ఉన్నవాడే నా విలన్ నాయుడు, వెలుగుబంటి మొహం వాడు. నాయన, ఈ ఫారెస్ట్ లో ఏ పులి నోట్లోనో సింహం నోట్లోనో పడ్డాననుకో, ప్రేమతో నా కళ్యాణం. అదేం జరగదు. అయ్యయ్యో, అపశకునం అపశకునం. ఊరుకోరా. ఎంత పులులు సింహాలు ఉన్నా నువ్వేం భయపడకు. అవి మనల్ని ఏమి చెయ్యవు. ప్రేమతో నీ ప్రేమ వివాహం నేను జరిపిస్తాను. ముందు ఎలాగైనా మనం ఈ అడవి నుంచి బయటపడాలి. రా, త్వరగా రా. నువ్వు ఇలాగే ప్రతాపానికి పోతూ ఉండు, ప్రేమతో నా కళ్యాణం అయినట్టే. వినోద్ వినోద్ వినోద్, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డెడ్ బాడీస్ని తీసుకెళ్లి నా ప్రేమకు చూపించేవాళ్ళేనే ఉండరే. ప్రేమ, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా. ఎవరి కోసం ఎవరి కోసం. ఎవరది? వినోదా? రే, నీకు అంతే జరగాలరా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఈ అడవిలో ఏముంటాయని చెప్పాను? సింహాల్స్ ఉంటాయి, పులుల్స్ ఉంటాయి, అవన్నీ నేను పీక్కు తింటాయి. అంతవరకు ఇలాగే పాము పాము పాముడి అని ఆడుతూ ఉండరా? ఒరే బుజ్జి కన్నా, ఒరే బుజ్జి నాన్న, రే అన్నట్టు వీళ్ళనామా ఏమన్నా రాసిస్తావా? దింతరా బాబు, కాళ్ళు బీకుతున్నాయి. లడ్డూలు పెడతాను, తింటూ ఉండరా. రే బాబు, బుజ్జి నాన్న వస్తారా? రే వస్తా, బాయ్ బాయ్. హెల్ప్ మీ, హెల్ప్ మీ. ప్రేమ, నీకు చేసుకునే అదృష్టం ఏమోలేదా? అయితే పై వారికి వదిలేస్తున్నా.
విజిలమ్మా, పరాయి జాతి మగాళ్ళు మన అడవిలోకి జరబడితే మన గూడెపోళ్ళు వాళ్ళను పట్టి బంధించి తెచ్చిండ్రు. మీకోసం చూస్తుండరమ్మా. మగ జాతే మన జాతి కాదే. ఏడ నుంచి వస్తురి, ఏడకేలా తెస్తురి. అనుమానమ కలిగి ఎంట పడితిరి, ఎదురు తిరిగి మీద పడితిరి. పట్టినాం తెచ్చిరాం కట్టినాం. వస్తున్నా వస్తున్నా. వీళ్ళు కాడు జాతోళ్ళు కాదు, మనకు కీడి చేసేటోళ్ళలాగుండే. వీళ్ళకి గిలిగిట్టదు, తప్పనిప్పుడు బలి. అనుమానంతో ఎంటపడింది మనోళ్ళు. రేపటేలా ఎలాగూ పున్నమి, ఏటికి బలి ఆపేయొచ్చు. అవునవును, బిజిలీ పలికిన పలికే బాగుంది. గిలిగిట్టదు, తప్పనిప్పుడు బలి. పొడింగి సరే, ఆన్ని రేపటేలా బలిద్దాం. ఇదిగిదిగో ఈ గుంట నక్కల్ని మాత్రం ఈ పూటే బలి ఇయ్యాలా. అయ్యో పుడింగారు, ఏమిటండి ఇది? ఇలా పొరపాటుగా మాట్లాడుతున్నావు కాబట్టే నువ్వు పొచ్చివాడు అయిపోయావు. నీకు తెలియదు కాబట్టే నేను చెబుతున్నాను. మేమిద్దరం కలిసే ఈ జంగిల్లోకి వచ్చాం. రేపు మా ఇద్దరిని కలిపే బలి చేయండి. ఆ లావుపాటి అమ్మాయి గారు కూడా రికమెండేషన్. అమ్మా ఒరే పుడింగి గారు, వారు మీరా? మీ బిజిలీ వచ్చి మా వినోదం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. హాయిగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడో. నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా. పైగా ఈ గిలిబిలి వచ్చి నన్ను గిలిబిలి చేస్తుంటే నాకేదో గిలిగిలిగా ఉందిరా. ఒరే పుడింగి, ఏదో ఏర్పాటు చేయరా, ఏర్పాటు చేయరా పుడింగి. చేస్తా చేస్తా. జుంబా జుంబా. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? పోరా, బిజీగా ఉన్నాను.
నా జిలేబీ కట్టుకును. అదో పోకుండా పట్టండి. ఇదే పోయించుడు.
ఏమిటిది? ఎవరు నన్ను పట్టుకున్నది? నేను ముందుకు పోతుంటే వాళ్ళు వెనక్కి లాగుతారేంటి? రే మీకు ఇదేం బుద్ధిరా? ఎవరా మీరు? ప్రేమ, ఈ పింజారీ నన్ను పట్టేసుకున్నారు. నేను పైవాడుకునే పోతున్నా. ఎవరి అమ్మాయి? ఎంత అందంగా ఉంది! ఆ అడవి జాతి అమ్మాయి కాదే. ఆ రూపము కాదు, ఆ చూపులు కాదు. ఇంత అందమైన అమ్మాయి అడవిలోకి ఎలా వచ్చింది? అవును, ఎవరో అమ్మాయి చిన్నప్పుడు ఈ అడవిలో తప్పిపోయిందన్నారే, ఎవరు? రఘురామ్ గారమ్మా. నువ్వు రాణివి కదా రఘురామ్ గారి? రాణివి కదా? రాణి రాణి రా. రాణి And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.